అండి అందరికి నమస్తే. నేను మీ వెంకటరమణ కిచెన్. నేనైతే దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయలు 2-3 చిప్పలు తీసుకొని కొబ్బరి లడ్డూలు చేసేసాను. నెయ్యితో, పాలతో, బెల్లంతో ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ చిన్నప్పుడైతే మా అమ్మ ఈ విధంగా చేసి పెట్టేది. నెయ్యి, పాలు పోసి బాగా మరిగించి ఈ విధంగా లడ్డూలు చేసి పెట్టేది. కానీ మా అమ్మ అయితే ఇంకా అంతంత పెద్ద పెద్ద చేసేది. నేను 3 చిన్న చిప్పలు ఉంటే అంతవరకే చేసేసాను అనమాట. వీటిని అయితే తయారు చేసుకున్న విధానంలోకి వెళ్దాం. ఈరోజైతే శ్రీరామనవమికి కొట్టిన కొబ్బరికాయలతో నేను మంచి స్వీట్ అయితే తయారు చేయబోతున్నాను. వీటినైతే తీసేసుకొని తుడుము పట్టుకోవాలి. తుడుము పట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే తుడుము పట్టుకోవాలి మెత్తగా. నేనైతే 3 చిప్పలు ఒక గిన్నె అయిపోయింది, ఒక చిన్న కప్పు అయిపోయింది. ఈ కప్పుతో కప్పున్నర పాలు తీసుకోవాలి. ఇదే కప్పుతో ఈ కప్పుతో బెల్లం వేసుకొని చేసేసుకోవాలి. దీనిపైన తోలు తీసేసి తుడుము పట్టుకోవాలి. అంటే దీంతో పట్టుకుంటే ఎర్రగా నల్లగా వచ్చేస్తుంది అనమాట. ఇది తీసేసి శాఖతో తెల్లదే తుడుము పెట్టుకుంటే ఈ విధంగా తెల్లగా బాగుంటుంది అనమాట. ఇక దీన్ని తయారు చేసే విధానంలోకి వెళ్దాం. పొయ్యి మీద కళాయి అయితే పెట్టాను. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి ఈ బెల్లం వేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు, బెల్లం బాగా మరిగేంత వరకు ఈ విధంగా మరిగించుకోవాలి. లేపాకం వచ్చిందాక మరిగించుకొని లేపాకం వచ్చినాక పక్కన పెట్టుకొని 1 కప్పున్నర పాలు తీసుకుని ఇంకొక కళాయిలో పోసేసుకొని ఇవి కూడా బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత 4 యాలకులు అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ముందుగా తుడుము పెట్టుకున్న కొబ్బరి అయితే వేసేసుకోవాలి. మొత్తం కలిసేంత వరకు మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. దగ్గర పడిపోయింది. ఇంకొంచెం మరిగించుకున్న తర్వాత ఫైనల్గా అయితే బెల్లం పాకం నీళ్ళు వేసేసుకోవాలి. బెల్లం పాకం వేసేసాం కదా, ఇది కూడా ఎర్రగా వచ్చేంత వరకు మరిగించుకొని 2 చెంచాలు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అయినా వేసుకోవచ్చు, మేగడైనా వేసుకోవచ్చు. నేనైతే మేగడ వేయలేదు, నెయ్యి వేసేసాను. వండుతుంటే మా అబ్బాయి వాసనకి ఎప్పుడెప్పుడు తరగగానే మా తినాలనిపిస్తుంది అంటున్నాడు. ఇదైతే ఇంకా దగ్గర పడిపోయింది, అయిపోయింది. నేను ఒక ప్లేట్ తీసేసుకొని ఆ ప్లేట్లో నెయ్యి వేసుకొని ప్లేట్ అంతా ఈ విధంగా పోసేసుకొని దాంట్లో చల్లారి పెట్టుకుంటున్నాను. చల్లారి పెట్టిన తర్వాత ఉండలు చేసుకోవాలన్నమాట. ఉండలు చేసుకుని లేదా కేక్ లాగా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఉండలే చేసుకుంటున్నాను. త్వరగా ఉండలు చేయాలని, నేను త్వరగా బయటకు వెళ్ళిపోవాలని ఈ ఫ్యాన్ కింద ప్లేట్ పెట్టి ఇలా చల్లారి పెడుతున్నాను అనమాట. ఈ ప్లేట్ నుండి చల్లారి ఈ విధంగా వేసుకొని చల్లారి పెట్టుకుంటున్నాను. ఫైనల్గా అయితే ఫ్రూట్స్ అయితే వేసేసాం. జీడిపప్పు పలుకులు ఉండలు కడతాం. అయినా చల్లారలేదు, కాలిపోతా ఉంది. అయినా ఫ్యాన్ వేసి ఈ విధంగా ఉండలు చేసేస్తున్నాను. మా అమ్మ అయితే చాలా పెద్ద పెద్ద ఉండలు చేసేది. కొబ్బరి ఎక్కువ ఉంటే అలాగే చేసుకోవచ్చు. కొబ్బరి ఎక్కువ లేదు కొంచెం కాబట్టి చిన్న చిన్న ఉండలు చేస్తున్నాను. మా ఇంట్లో కొంచెం జనాలు ఉన్నారు కదా, తలా ఒకటి ఇవ్వాలని అలా చేస్తున్నాను అనమాట. ఫైనల్గా అయితే అయిపోయింది. కొబ్బరి లడ్డూలు అయితే ఫైనల్గా రెడీ అయిపోయి లడ్డూలు ఈ విధంగా చేసుకున్నాం. పాలతో, నెయ్యితో, బెల్లంతో ఈ విధంగా చేసుకుంటే పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటాయి అనమాట. అంత సూపర్గా ఉంటాయి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి నాకు సపోర్ట్ చేసి లైక్ చేయండి. బాయ్.